ఆదికాండము 1వ అధ్యాయం. దేవుడు ఆకాశం కిందన్న జలము లోకము చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తాములో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అవి మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయము కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారము ఆయను.